కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఆదివారం అఖిలపక్షంతో కలిసి శ్రీనగర్ వెళ్లనున్న హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉగ్రవాది బుర్హాన్ వానీని హతమార్చిన తర్వాత తలెత్తిన పరిస్థితిని చక్కదిద్దడంపై స్థానిక ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. పర్యటన ఎజెండాపై అఖిలపక్ష బృందం సభ్యులతో సమాలోచనలు జరిపిన రాజ్నాథ్ పెల్లెట్ గన్ల స్థానంలో మిరప గ్రెనేడ్లు వినియోగానికి ఆమోదం తెలిపారు. ఉగ్రవాది బుర్హాన్ వానీను మట్టిబెట్టిన తర్వాత హింస చెలరేగిన కశ్మీర్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రయత్నం చేసేందుకు సిద్ధమైంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం ఆదివారం నుంచి 2 రోజుల పాటు కశ్మీర్లో పర్యటించనుంది. వేరువేరు పార్టీలకు చెందిన 30 మంది ఎంపీలతో కూడిన ఈ బృందం కశ్మీర్లోని వేరువేరు వర్గాల ప్రతినిధులతో సమావేశమై సమస్య పరిష్కారంపై చర్చించనుంది. అఖిలపక్షం పర్యటనకు సన్నాహకంగా ఆ బృందంలోని సభ్యులతో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అనంతకుమార్, జితేంద్ర సింగ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. జమ్మూ కశ్మీర్లోని ప్రస్తుత పరిస్థితిని వివరించి పర్యటన సందర్భంగా ఎవరితో ఎలాంటి చర్చలు జరపాలన్న అంశంపై సమాలోచనలు జరిపారు. కశ్మీర్ పర్యటన సందర్భంగా వేర్పాటువాద హురియత్ నేతలతోనూ చర్చలు జరపాలని అఖిలపక్ష బృందంలోని సభ్యులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. जो आमंत्रण लेटर भेजा गया वहाँ पे कई सारे लोगों को कि आकर इस डेलीगेशन से मिले, वही लेटर हम चाहते हैं कि हुर्रियत के नेताओं को भी भेजिए. आप आए या नहीं आए वो उनके ऊपर, लेकिन हमारी तरफ से ये स्पष्ट हो कि हम सबसे बात करना चाहते हैं, लेकिन कुछ टेंजिबल अनाउंसमेंट हो वहाँ पे. कॉन्फिडेंस बिल्डिंग मेजर्स ही आफ्सपा को सिविलियन एरिया से हटाएंगे या ये पैलेट गन्स के बारे में कि सरकार को तमाम स्टेक होल्डर्स से बात करना चाहिए और गवर्नमेंट ऑफ इंडिया और स्टेट गवर्नमेंट अच्छी तरह से जानती है कि स्टेक होल्डर्स कौन है. ये काम उनका है, आइडेंटिफाई करना, उनसे बात करना. हमारा हमेशा सहयोग रहेगा. हम हमेशा से चाहते हैं कि डायलॉग के दरवाजे बंद नहीं करने चाहिए. सभी ने अपने अपने सुझाव दिए हैं. वहां जाकर यह डेलीगेशन जो प्रतिनिधिमंडल होंगे वहां के उन सारे प्रतिनिधिमंडल से मिलेगा और उनसे मिलने के बाद दिल्ली वापस लौटने पर फिर यह प्रतिनिधिमंडल बैठक मिलेगा और इस प्रतिनिधिमंडल के जो सदस्य होंगे, जो भी उनके सुझाव होंगे, उस सुझाव के आधार पर सरकार आगे कार्रवाई करेगी. కశ్మీర్లో అఖిలపక్ష పర్యటనకు ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పెల్లెట్ గన్ల స్థానంలో మిరప గ్రెనేడ్లు ప్రయోగించేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అంగీకరించారు. పెల్లెట్ గన్ల కారణంగా కశ్మీర్లో అనేక మంది కంటిచూపు కోల్పోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయం కనుగొనేందుకు కేంద్రం ఇటీవల 7 సభ్యుల కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సులకు రాజ్నాథ్ ఆమోదం తెలపగా 1000 పావాగోళాలు ఆదివారం కశ్మీర్కు చేరనున్నాయి. మిరపపొడి నింపిన పావాగోళాలు ఆందోళనకారుల్ని తాత్కాలికంగా కదలకుండా చేస్తాయని, పెల్లెట్ గన్లతో పోల్చితే అవి తక్కువ ప్రమాదకరమని అధికారులు తెలిపారు. అయితే పెల్లెట్ గన్లను పూర్తిగా నిషేధించడం లేదని, అత్యంత అరుదైన సందర్భాల్లో వాటిని ఉపయోగించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అఖిలపక్షం రాకను నిరసిస్తూ శ్రీనగర్ విమానాశ్రయం, లాల్చౌక్ ముట్టడికి వేర్పాటువాదులు పిలుపునిచ్చిన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ అమల్లో ఉండగా మరికొన్ని చోట్ల భద్రతాపరమైన ఆంక్షలు విధించారు. హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్లో 57 రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతుండగా వేర్పాటువాదులు ఇచ్చిన బంద్ పిలుపుతో ఇవాళ కూడా జనజీవనం స్తంభించిపోయింది. విద్యాసంస్థలు మూతపడగా రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. అఖిలపక్షం రాక నేపథ్యంలో కశ్మీర్లోని కీలక ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశారు.